ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, నేను రుణస్థుడను, నేను చాలామందికి రుణస్థుడను, గ్రీసు దేశస్థులందరికీ నేను రుణస్థుడను అంటున్నాడు. జ్ఞానులకు రుణస్థుడను, మూఢులకు రుణస్థుడను, అందరికీ రుణస్థుడని, అందరికీ నేను బాకీ ఉన్నాను. ఏమిటంటే సువార్త చెప్పకపోతే నేను వారికి రుణస్థుడనే అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎంతమందికి సువార్త చెప్పడం లేదో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. నువ్వు ఎవరెవరికైతే సువార్త చెప్పలేదో వారికందరికీ నువ్వు రుణస్థుడవే. ఏ వ్యక్తి కూడా నరకానికి వెళ్ళడానికి వీలు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ దగ్గర చాలామందికి నువ్వు సువార్త చెప్పే అవకాశం ఉన్నా కూడా సువార్త చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతున్నావేమో. కానీ పౌలు అంటున్నాడు, నేను రుణస్థుడను, గ్రీసు దేశస్థులందరికీ నేను రుణస్థుని అంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతమందికి నువ్వు రుణస్థుడిగా ఉన్నావు ఒకసారి ఆలోచించు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చాలామంది నీ గ్రామములో, చాలామంది నీతో పాటు పనిచేసే వారికి నువ్వు రుణస్థుడివి. ఎందుకంటే వారికి నువ్వు సువార్త చెప్పడం లేదు. వారు నరకానికి వెళ్ళిపోతున్నారు బికాస్ ఆఫ్ యూ. నీ వలనే, నువ్వు సువార్త చెప్పకపోవడం వలనే నీతో పనిచేసేవారు కావచ్చు, నీతో పాటు ఉన్న ఆ కొలీగ్స్ కావచ్చు, నీతో పాటు ఉన్న నీ పక్కింటి వారు కావచ్చు, నీ గ్రామస్తులు కావచ్చు, నీకు తెలిసిన వారు, నీ బంధువులు అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారంటే కారణం ఏమిటంటే నువ్వు వారికి సువార్త చెప్పడం లేదు. నువ్వు రుణస్థుడిగా ఉన్నావు. పౌలు అంటున్నాడు, నేను రుణస్థుడని, సువార్త చెప్పకపోతే నేను రుణస్థుడిని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,